చెప్తున్నా అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. నేను 10 నిమిషాలు లేట్ అయిపోయినా. నేను శబరిమల పోయినా థియేటర్ కు పోయినా అన్న డౌట్ వచ్చిందన్న. నిజంగా అయ్యప్ప స్వామి నువ్వు ఉన్నావు అని మళ్ళీ ప్రూవ్ చేసినావు. మా మెంటలోడు రవితేజకు అసలుకి హిట్లు లేక ఇన్ని రోజులు ట్రాక్ తప్పిండు. కానీ ఈ రోజు నువ్వు మా అన్న దారి మళ్ళిచ్చినావు. అసలుకి హిట్ కి ఒక వేరే రేంజ్ కి తీసుకెళ్ళిపోయినా అని చెప్పుకోవచ్చు. అసలు థియేటర్ కాదు శబరిమల కొండలు అని చెప్పేసి అనుకోవచ్చు. శబరిమలకు వచ్చినట్టు అంత ఫీల్ వచ్చింది మాకైతే. అంత ఓపెన్ ఉంది నిజంగా. మళ్ళీ కట్టు శబరికలట్టి కళ్ళు ముల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్ప అని ఏమన్నా పాటలు అసలు ఊపు వస్తుంది. అసలుకి డైలాగ్లు అయితే ఉన్నాయి అసలు మామూలుగా లేవు. వెనకాల ఒకడు ఉన్నాడు చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గుడిసామని ఉంటది. అసలు వేరే రేంజ్ లో ఉంది. నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత ఉంటది. సూపర్ అంటే సూపర్. మనం ఇంతకు ముందుకు కూతురు అండ్ డాడీ ఎమోషన్స్ అంటే డాడీ సినిమా చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో చూడు ప్రతి ఒక్క సినిమా ఎలివేషన్, ప్రతి ఒక్క సీన్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి రథం చేయనిక కొబ్బరికాయలు పూలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ థియేటర్ కి తీసుకొని వచ్చిన నేను. ఇందాక స్నాక్స్ టైమ్ లో కూడా అసలుకి ఏమంటారు అరే వెళ్ళి ప్రసాదం తీసుకురామన్నది. నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వెళ్తే మా అమ్మ నన్ను చిత్త కొడుతుంది. గుడికాని తీసుకొచ్చి పాప్కార్న్ పెడుతున్నాను చెత్త నా కొడుకు అని చెప్పేసి అన్నది. నేను ఒక్కటి చెప్తున్నా అసలుకి ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు. నిజంగా ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ అన్న వల్ల కాదు, శివ అనే డైరెక్టర్ వల్ల కాదు, ఒకరి వల్ల. అసలు ఆ ఫీల్ గానీ అయ్యప్ప స్వామి గురించి చెప్పడం గానీ ఆ చెప్తుంటేనే ఏమైనా చేస్తున్నా గానీ చాలా ఎంత ఎమోషనల్ గానీ ఏదున్నా సరే గానీ సూపర్ అంటే సూపర్ హిట్. ఇది నార్మల్ హిట్ కాదు, ఇది సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఇప్పుడున్న సినిమాలలో మాత్రం ఇప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో చూపెట్టిందంటే ఎవరు ఏ క్యారెక్టర్ గురించి అయినా సరే కానీ సూపర్ అంటే సూపర్. అసలు నార్మల్ లేదు, పీక్ లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చాలా మనుషులకు హద్దుకునేట్లా ఎంత మంచి ఎంత బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఉంది. ఎంత ఫీల్ అంటే ఫీల్ గుడ్ ఉంది. మస్తు ఫైట్స్ సూపర్. కర్ణించి అనుకోవాలా ఆ క్యారెక్టర్ చేయాలంటే కూడా మామూలు మాట కాదు. అంత మంచి యాక్టింగ్ చేసింది రవితేజ గారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అందులో ఉన్న పాప కూడా చాలా బాగా చేసింది అలా కూతురు క్యారెక్టర్. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఒక రేంజ్ లో పోతుంది. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా మళ్ళా ఇప్పుడే మనకు శబరిమల ఇప్పుడు మళ్ళా సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అంత బాగా అనిపించింది. అసలు ఆ సినిమా థియేటర్లో చూస్తే మనకి సాక్షాత్తం ఒక అయ్యప్ప స్వామి ఒక శబరిమలకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత మంచి అనిపించింది సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. మైండ్ బ్లో సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. రవితేజ అన్న ఇచ్చి పడేసిన వల్ల సినిమా మాత్రం సూపర్ సినిమా సూపర్ అంటే సూపర్. స్వామి శరణమయ్యప్ప అసలు మామూలు లేదు బ్రో. సినిమా చాలా అంటే చాలా ఎమోషన్ ఉందన్నమాట సినిమాలో. అస్సలు రవితేజ వింటేజ్ రవితేజ అన్నమాట. మనం విక్రమార్కుడిలో కూతురు మీద ప్రేమతో ఒక సాంగ్ ఉంటుంది జోలాలి. ఆ సాంగ్ లో మనం ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ఒక కూతురు నాన్న మధ్య ప్రేమ అనేది చాలా అంటే చాలా డెప్త్ గా చూపించాడు శివ నిర్వాణ. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో, నేనేం చెప్పలేను. పీక్స్ అన్నమాట సినిమా. ఇంటెన్స్ ఇక క్లైమాక్స్ ఫస్ట్ నుంచి రవితేజ ఇంకా మామూలు కాదు. మామూలు అంటే మామూలు చేయలేదు. బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ అంటే సూపర్ సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కూడా ఏదో స్టోరీ కాదు, ఇది మన స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కి పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. రవితేజ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్. ఆ ఫైటింగ్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ ఆ ఎమోషన్స్ అయితే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది రవితేజ గారిలో. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలు మెసేజ్ కాదన్న. అంటే మెసేజ్ మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్ లో ఉండదు మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి బుక్ చేసుకోండి. అంత మంచి మెసేజ్ ఉంది అనమాట సినిమాలో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఉంటాయి చూడండి ట్విస్టులు, మామూలు ట్విస్టులు కాదు భయ. ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వాళ్ళ డాడీతో వెళ్ళి సినిమా చూడండి. ఒకటే చెప్తా, సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. మీరందరూ పక్కా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఒకే ఒక డైలాగ్ అనిపించింది అనమాట. శివ నిర్వాణ గారు
ఓన్లీ లవ్ స్టోరీలే తీస్తారా అని అనుకున్నా కానీ ఇంతమంది జనాలు లవ్లో పడిపోయే సినిమా తీస్తారని చూసిన తర్వాత అనిపించింది అనమాట. సూపర్ సూపర్ సూపర్. అయ్యప్ప స్వామి భక్తులుగా అంటే ఎలా చూపించాలో అలా చూపించారు. అంతేకాకుండా ఫాదరు డాటర్కి ఉన్న ఎమోషన్ అయితే మాత్రం సూపర్గా చూపించారు. ఆ పాపను ఎక్కడ తీసుకున్నారో తెలియదు కానీ పాప యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట. రవితేజ గారి కన్నా ఎక్కువ బాగా చేసింది అని నాకైతే అనిపించింది. ఇక హీరోయిన్ పాత్ర ఉంది, అంత ఇంపార్టెన్స్ కాదు కానీ ఓకే. అంతేకాకుండా మందు తాగే వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత కంపల్సరీ వాళ్ళ డాక్టర్లు అడుగుతారు మందు మానమని. మందు తాగే వాళ్ళకైతే ఈ సినిమా చూడాలి కంపల్సరీ. మానితే ఇది జరుగుతాయి, ఎన్ని మంచి పనులు జరుగుతాయని చెప్పి ఫైనల్గా లేడీస్కి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్తో చాలామంది ఆడపిల్లలు ఒక ధైర్యం తెచ్చుకుని ఇక ఏదైనా సరే ఫాదర్ కానీ మదర్ కానీ ఏ విషయమైనా లోపల దాచుకోకుండా చెప్పాలి అనే మెసేజ్ ఓరియంటెడ్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సూపర్ సూపర్. శివగారు చాలా అదరగొట్టేశారు. మైత్రిలో వచ్చిందంటేనే ప్రతి మూవీ అంటే ఒక హైలైట్ పాయింట్ ఉంటుంది, లేదంటే అంటే జనాలందరినీ కూర్చోబెట్టే మూవీ తీస్తారు మైత్రి వాళ్ళు. వాళ్ళకు కూడా సూపర్. అందరూ ఈ సినిమా చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో రవితేజ గారు గురుస్వామి అవ్వడం ఇంకా సూపర్ అనిపించింది అనమాట. మీరు కూడా చూడండి, మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతవరకు చూస్తుండండి తెలుసు ఉంటాం. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బై. తో రావడం అనేది రవితేజ నేను విక్రమార్కుడికి చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అట్లా యాక్టింగ్ అయితే పీక్స్ రవితేజ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ మంచిగా ఉండే, మెల్లమెల్లగా ఆడుతూ పాడుతూ నడుస్తుండే. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్. అసలు పిచ్చా సూపర్ బ్రో. ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా నార్మల్ అనిపించింది, పాత సాంగ్ బాగుండే. కానీ మెల్లమెల్లగా మైండ్ ఎక్కింది. సూపర్ బ్రో. అంటే ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా అంటే కాపాడడానికి, సొసైటీకి న్యాయం చేయడానికి రవితేజ ఉన్నాడు. అట్లా సూపర్, అన్ని సూపర్. సాంగ్స్ బాగున్నాయి. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. చాలా ఎమోషనల్ కంటెంట్, బాగా ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా. మెయిన్ ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ట్విస్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా ఎమోషనల్ కంటెంట్ అన్న. రవితేజ ఈజ్ బ్యాక్ అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేను. కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. పాటలు పూనగాలు వస్తాయి, ఎమోషనల్ కంట్లో నీళ్ళు వస్తాయి. ఇరుముడి అంటే 2 ముళ్ళు, ఒకటి ఫ్యాన్స్కి మాకు మధ్యన ముడే ఈ ఇరుముడి, అంతే నేను చెప్పొచ్చు. రవితేజకి మాకు మధ్య ముడి ఇరుముడి. బ్లాక్ బస్టర్, హీఈస్ బ్యాక్ అంతే. రవణ సూపర్ అన్న. యాక్షన్లు ఇవన్నీ కాదు, మంచి స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. పాపే హైలైట్ సినిమాకి. రవణ తర్వాత అంత పెద్ద బెస్ట్ క్యారెక్టర్ పాపదే. ఇరుముడి సాంగ్ చాలా బాగుందమ్మా. ఆ 2 పాటలకి అందరం లేచి, అయితే ఇది కొంచెం క్లాస్ థియేటర్ అయిపోయి లేకలేకపోయాను, కానీ మాస్ థియేటర్లో పడి ఉంటే హారతలు ఇచ్చేసేవాళ్ళం. యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. సూపర్. అన్ని బాగున్నాయి, ఒకటి నెగిటివ్ అనడానికి ఏం లేదు. ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్ అవుతుంది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ మూవీ. ఎమోషన్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంది. ఎవరు గెస్ట్ చేయలేరు. ట్విస్ట్ అనేది చాలా బాగుంది మూవీలో. బాగా పెరుగుద్ది. మీకు నచ్చిన హైలైట్ మూమెంట్స్ అంటే ఏంటి? ధైర్యంగా ఉండాలి, ఏదన్నా పేరెంట్స్ కి దాచుకోకుండా చెప్పాలి, అది మెయిన్. లైక్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. రవితేజ ఇంకా పాప, సాయి కుమార్ గారిది ట్విస్ట్ బాగుంది మూవీలో. థ్యాంక్ యూ. రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిల్మ్ అనుకోవచ్చా? యా, కమ్బ్యాక్ మూవీ. యా, దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నది బాగా చూపించారు. ఇట్స్ నైస్. కొత్త కాన్సెప్ట్. ఇరుముడి అండ్ జీవి ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇరుముడి సాంగ్ అయ్యప్పది, యేసుదాస్ గారిది ఎట్లా ఫేమస్ అయిందో ఇప్పుడు ఈయన సాంగ్ చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, అగైన్ ఇట్స్ అ కంబ్యాక్. రవితేజ గారు బాగుంది, చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యా, ఇట్స్ వాట్ గుడ్. ఏం నచ్చిందంటే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలా, సొసైటీకి ఎట్లా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లెక్క ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మీకు తెలిసిందే సాంగ్ ఎట్లా, ఆ సాంగ్ గురించి వచ్చిన. ఇట్ వాస్ టూ గుడ్.
నైస్. చాలా బాగుందండి. ఏం నచ్చింది సినిమా మొత్తం? ఆడపిల్ల సెంటిమెంట్ బాగుంది అండ్ రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో చాలా మంచి మూవీ, మీనింగ్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యా 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 ఆడపిల్లలకి ధైర్యంగా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ వాళ్ళు మాట్లాడాలని చెప్పడం అది చాలా బాగుంది. యా రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బ్రో ఎలా అనిపించింది సినిమా? సూపర్ ఉంది బ్రో సినిమా. సెకండ్ హాఫ్ అయితే పీక్స్, అసలు ఎమోషనల్ హిట్. పోవట్లేదు బ్రో, అందుకే ఇక్కడే ఉండిపోయా కాసేపు. అలానే రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రవితేజ గారి యాక్టింగ్, పాప యాక్టింగ్ బ్లాక్ బస్టర్, క్లైమాక్స్ అయితే పీక్స్. బ్రో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది సినిమా? ఓకే, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది సినిమా? సినిమా ఎలా ఉందన్న? చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది. ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండి. ఐ థింక్ టెరిఫిక్ ఫస్ట్ హాఫ్. రవితేజ అండి, ఇది రవితేజ. ఇది 8 ఏళ్ళగా చూస్తున్న రవితేజ కాదు, ఇది రవితేజ. ఇది మాస్ మహారాజ్. బాగుంది, రవితేజ కదా బాగుంది, చాలా బాగుంది. చాలా లాస్ట్ బాగా ఏడిపించారు, చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది, బ్రహ్మాండం. సినిమా సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? బాగుంది. అండి సినిమా ఎలా అనిపించింది? అండి సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సినిమా వేరే లెవెల్ బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ అయ్యప్ప స్వామి సాంగ్స్ ఉండే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం హిట్ కొట్టిండు అన్న, సూపర్ హిట్. అసలు క్లైమాక్స్ వేరే లెవెల్ అసలు. ఓకే, రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అసలు? అంటే నార్మల్ మందు తాగే నుంచి వేరే లెవెల్ ఇట్లా మార్చడం అనేది వేరే లెవెల్ అసలు. అంటే ఆయన యాక్టింగ్ 4 years నుంచి వెయిటింగ్. అసలు ఆయన అన్ని ఫ్లాప్లు వస్తున్నాయి, మొత్తానికి ఆ TFI మొత్తం ఎదురు చూస్తుంది ఆయన యాక్టింగ్ కోసం. మొత్తానికి వేరే లెవెల్ హిట్ కొట్టిండు. బాగుంది, చాలా బాగుంది. ఏమండి, సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా. లేడీస్ కు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ అంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది సినిమా, చాలా. ఓకే, అండ్ బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి అసలు? సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. హైలైట్స్ చూడండి, లైక్ ఏమండి, సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అన్న, సినిమా ఎలా అనిపించింది? బాగుంది. సినిమా ఎలా అనిపించింది అన్న? పర్లేదు, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? సూపర్ ఏం నచ్చింది మొత్తం మీకు? చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే చంపేస్తున్నారు. డివోషనల్ గా ఎలా ఉన్నారు రవి గారు? చాలా బాగుంది. కంబ్యాక్. నేషనల్ రవితేజ అన్నకి రావాలా, ఎవడెవడికో కాదు, ఈ సినిమాకి నేషనల్ రావాలి, లేకపోతే గవర్నమెంట్ వేస్ట్. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న, ఏడిపించింది అందరు. బాగుంది సినిమా. ఎలా అనిపించింది సినిమా? ఏం నచ్చింది సినిమా మొత్తం? ఎమోషన్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎమోషనల్. ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. సినిమా ఎలా ఉంది? బాగుంది. సూపర్ బ్రో. ఎక్సలెంట్ ఉందన్న, బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది బ్రో? సినిమా బాగుందన్న సినిమా. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందన్న? బాగానే ఉంది. సార్, సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే బాగుంది. TFI లో చాలా రోజుల తర్వాత ఇటువంటి ఫీల్ గుడ్ మూవీ వచ్చింది. ఇలాంటి మూవీలు ఇంకా తీయాలని అంటున్నారు. ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ సూపర్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందన్న? అదిరిపోయింది, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందన్న, నిజం బాగుంది. ఎలా ఉంది? బాగుంది. బ్రో, సినిమా ఎలా ఉంది? నైస్ బాగుంది. సార్, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందండి? సూపర్ సినిమా, వస్తున్నారు. బాగుంది బ్రో. ఎలా ఉందండి? సినిమా ఎలా ఉంది? ఏం నచ్చింది సినిమా మొత్తంలో? మ్యూజిక్ ఓకే, రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. పాపతో బాండింగ్ ఎలా ఉంది? పాపతో బాండింగ్ ఎలా ఉంది? అమ్మ, సినిమా ఎలా ఉంది? బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి, సూపర్ బాగుంది. సూపర్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సూపర్. బాగుందండి. ఏం నచ్చింది బాగా సినిమాలో? ఎమోషనల్ బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అండి. ఇంకేం నచ్చింది? పాటలు ఎలా ఉన్నాయి? పాటలు అంతా బాగుందండి. పాప యాక్టింగ్ సూపర్. సినిమా నచ్చిందా నీకు? నచ్చిందా సినిమా? అచ్చే, రవితేజ యాక్టింగ్ హే కైసే? ట్విస్ట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అండ్
పక్కా ఎమోషనల్ అవుతారు. అండ్ ఇట్ ఈస్ రవితేజ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఫర్ షూర్. ఎగ్జాక్ట్లీ, అంటే అమ్మాయిలను ఎలా పెంచాలో చూపించారు, అదైతే పక్కా బాగుంది. వెరీ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్. బాగుంది, చాలా యాక్టింగ్ బాగా చేశారు. పాటలు ఎలా అనిపించాయి? పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎంత బాగుంది. మాస్ రవితేజ యాక్టింగ్ చంపేశాడు అసలు. ఈ సినిమా హిట్ కొట్టేసినట్టు. బ్లాక్ బస్టర్. ఒక డివోషనల్ టచ్ ఎలా అనిపించింది? డివోషనల్ అండ్ ఆల్సో ఎమోషనల్. సెంటిమెంట్ అన్ని కవర్ చేశారు. ఓకే, ఏడ్పించేసారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సినిమా? స్వామియే శరణం అయ్యప్ప. ఒక మంచి డివోషనల్, ఎమోషనల్, థ్రిల్లర్ అన్ని ఆల్ మిక్స్ అన్నమాట. ఇది శివ నిర్వాణ గారి నుంచి ఇలాంటి ఒక డివోషనల్ ఫిలిం, ఎమోషనల్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయం. అంటే నిన్ను కోరి, మజిలీ, ఖుషి ఆ శివ నిర్వాణ గారు తెలుసు, కానీ ఇలాంటి ఎమోషనల్ శివ నిర్వాణ గారు తెలీదు. థ్రిల్లర్స్ కూడా తీస్తారా ఈయన అనిపించేలాగా చూపించారు. అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అండ్ ఆ 2 పాటలు కూడా ఇరుముడి కట్టు అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్లో స్వామియే శరణమయ్యప్ప ఆ పూనకాలే నడిచాయి. అండ్ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్స్ రవితేజ గారు కానీ ఆ కూతురు పాప క్యారెక్టర్ చేసిన మణికంఠ క్యారెక్టర్సే గుర్తొస్తున్నాయి. సో త్రినాథ్, మణికంఠ, సో ఆ క్యారెక్టరైజేషన్స్ ఎంత క్యూట్గా డిజైన్ చేసుకున్నారు. ఫాదర్ డాటర్ ఎంత బాగుంటారు అనేది, అంటే చాలా సినిమాలు వచ్చాయి, ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే ఇంట్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఆడపిల్లలకి మనం ఏం నేర్పించాలి, ఇంటికి వచ్చిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం జరిగిందో ఓపెన్గా చెప్పగలగాలి. సో అది చాలా ఆ పాయింట్ని చాలా బాగా డీల్ చేశారనిపించింది. అండ్ స్వామియే శరణమయ్యప్ప వైబ్స్ అయితే అసలు అది వేరు. అండ్ సాయి కుమార్ గారు ఆయన పెర్ఫార్మెన్స్, యాక్టింగ్, సో ఎవ్రీథింగ్ సినిమా అలాగా పర్ఫెక్ట్గా కూర్చుందన్న. ఎక్కడా కూడా నాకు ఒక ఫ్లా కనబడలేదు, బోర్ అనిపించలేదు. ఫ్యామిలీతో చూసే సినిమా, థియేటర్లో చూసే సినిమా, థియేట్రికల్గానే చూసే సినిమా అంతే తప్ప ఓటీటీలో వస్తుంది తర్వాత చూసుకోవచ్చు అనే ఫిలిం కాదు. అండ్ రవితేజ గారు యాక్షన్ ఎపిసోడ్స్ పిక్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్ గారు, సో అందరి పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఎ గుడ్ డివోషనల్, ఎమోషనల్, థ్రిల్లర్ అండ్ ఫాదర్ డాటర్ బాండింగ్ ఉన్న ఫిలిం అనమాట. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్లోనే చూడండి అబ్బా సినిమాని, బాగుంటాయి, మంచి సినిమాలు వస్తాయి ఇంకా. అండ్ మన రూట్స్ పట్టుకున్నారు. ఈ మధ్యన వచ్చే అన్ని సినిమాలు కూడా మన రూట్స్ని గుర్తు చేస్తున్నాయి. సో అది బాగా అనిపిస్తుంది. నీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? ఆయన మాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంది, ఆ డాటర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుందన్న. ఎమోషనల్ ఉమెన్, అసలు లేడీస్ ఫాదర్తో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి, ఏం షేర్ చేసుకోకూడదు, అన్ని ఈ సినిమాలో ఏంటంటే అన్ని షేర్ చేసుకుంటే ఫాదర్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనేది చాలా బాగుందన్న ఈ సినిమాలో. కొట్టేసినట్టే 100%, అంటే డౌటే లేదు. అయ్యప్ప అన్న ఓవరాల్ గా ఇది రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఇంకా సూపర్ హిట్ కొట్టేశారు. ఇంకా ఆయన కానీ లేకపోతే ఉంటే వేరే క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఊహించుకోలేము అస్సలు. అండ్ దాంట్లో నాన్న క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. అట్ ద సేమ్ టైం తన కూతురు క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు. ఆమె అయితే లాస్ట్ లో ఎమోషన్ సీన్స్, గూస్ బంప్స్ వచ్చేసాయి. తన ఎవరైతే కూతురు క్యారెక్టర్ ప్లే చేసి ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారో ఆ క్యారెక్టర్ అసలు లాస్ట్ సీన్ చూసుకుంటే ఫుల్ ఎమోషనల్ అయిపోతాము. టోటల్ ఫ్యామిలీ సినిమా అన్న, సూపర్ డూపర్ హిట్ అన్న. అండ్ కమింగ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్స్ గురించి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా బాగా చేశారు అన్న సినిమా, సూపర్. ఫాదర్ అని కాదు, అమ్మాయిలందరికీ కూడా కొంచెం మెసేజ్ ఇచ్చారు. అమ్మాయిల నుంచి కొంచెం భయం పోగొట్టడానికి అన్నట్టు సినిమాలో అలా ఆ సీన్స్ ఉన్నాయి. బాగుంది. అండ్ చిన్నమ్మాయి బాగుంది. మెయిన్ మెన్షన్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే సాంగ్స్ మెయిన్ హైలైట్స్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్స్ ఉన్నాయి. కొట్టు సాంగ్, తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్, అన్ని బాగున్నాయండి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పక్క అట్రాక్ట్ అవుతారు, పక్క వచ్చి చూడండి, బాగుంది సినిమా. అందరూ కనెక్ట్ అవుతారు ఫర్ షూర్. It was great movie. How was the acting? Yeah, it was great. Ravi Tejas was very good in the. One message was given kada ladies ki. I can't understand the language, so seen it with subtitles. How was the background score? Yeah, it was very good. The theater and the songs and everything was very good. Thank you. సూపర్ హిట్ సినిమా, బెస్ట్ మూవీ, ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ మూవీ, సూపర్ హిట్.
సూపర్ గా ఉంది కాదు, చాలా మంది లేడీస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది కదా, అది ఎలా అనిపించింది? మెసేజ్ అంటే నిజమే, ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు క్షేమం ఉండాలని. అది ఇందులో రవితేజ గారు చూపించారు. అతను గ్యాట్స్ ఆఫ్ ఇందులో మరి పాటలు ఎలా ఉన్నాయండి? సూపర్ గా ఉన్నాయి పాటలు. ఇట్స్ వెరీ గుడ్. ఓకే, కాదు రవితేజ గారు పాప బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎలిమెంట్. మల్లెపూల పల్లెకి సాంగ్ మాత్రం క్రేజీ ఉంది. లేడీస్ అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది, అది ఎలా? యా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇట్లాంటి సినిమాలు ఇంకా తీస్తే కూడా బాగుంటది సొసైటీలో అని చాలా బాగుంది. యాక్టింగ్ గురించి మాట్లాడారు. రవితేజ యాక్టింగ్ క్రేజీ, అసలు యాక్షన్ సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. మూవీ చాలా బాగుంది, చాలా ఎమోషన్ అయ్యాను నేను కూడా. ఒక తండ్రి కూతురుల ఎమోషన్ అయితే చాలా బాండింగ్ చాలా బాగా చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారు చాలా కొత్తగా కనిపించారు దీంట్లో. అంటే ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతే రవితేజ గురించి ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారో యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ మూవీ చూపించండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ లిటరలీ సాంగ్స్ అయితే గూస్ బంప్స్ అనిపించినాయి నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. రవితేజ గారికి ఒక కమ్బ్యాక్ మూవీ ఇది. ఖచ్చితంగా మైత్రి మూవీస్ వాళ్ళ రిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అది. ఫైట్ సీన్ చాలా నచ్చింది నాకు, ఇంకా సాంగ్ కూడా హైలైట్ ఉంది. మెసేజ్ ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది? అందరికీ తెలియాల్సిన మెసేజ్ అది. అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ అందరు గర్ల్స్ అర్థం చేసుకోవాలి. సో పక్కా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది. ఓకే, బాగుంది మూవీ, సెట్ అయింది బాగా. రవితేజ బాగా సెట్ అయింది క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఫర్ ద కెమిస్ట్రీ అండ్ అదంతా చాలా బాగుంది. ఫైట్ సీన్ అండ్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. బాగుంది, సెట్ అయింది. రవితేజ మంచిగా సెట్ అయింది మూవీ. కంబ్యాక్ పక్క బ్లాక్ బస్టర్. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, అదంతా చాలా బాగుంది అనిపించింది. లాస్ట్ కి చాలా ఎమోషన్ అయిపోయాను నేను. సో వెళ్ళి చూడాలి అందరు. చాలా నేర్చుకున్నా, కానీ మార్చబోతున్నా అంటే కష్టం. అన్నీ బాగున్నాయి, కానీ ఇది హిట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ రవితకి సెట్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అవును, చాలా బాగా కనెక్ట్ అవుతారు అయ్యప్ప వాళ్ళందరూ. చాలా స్వామిలందరూ బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ అందరు వెళ్ళి చూడాలి. హీరోయిన్ది అంతా ఏం లేదు, బట్ ఆమెది ఎంత ఉందో అంత ఉండాలి, అంత ఉంది. మేబీ అడుగుతా డ్రింకింగ్ మానే డాడీ అని, డ్రింకింగ్ మానే డాడీ అని అడుగుతాం మేబీ. చాలా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయినా. సో అందరు వెళ్ళి చూడాలి. 10 to 10. బాగుంది బాబు, చాలా బాగుంది. హీరో బాగా చేశాడు, డైరెక్టర్ బాగా చేయించాడు సినిమా. పాప కూడా బాగా చేసింది. కానీ ఏంటంటే పక్క ఊర్లు ఉంటాయి కదా, ఆడపిల్లలు ఇలాగ వెళ్ళి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. రవితేజ వీళ్ళందరికీ బాగా గుణపాఠం చెప్పి అందరినీ ఇది చేశాడు. మాకైతే నచ్చింది సినిమా. పాటలు చాలా బాగుంది. అదేగా చేశాడు, అదిరిపోయింది. రవితేజ ఫ్యాన్స్, మా బాబాయ్ రవితేజ అనుకుంటా. నాకు 3 అబ్బాయిలు, మా బాబు ఒక ఆయన రవితేజ అనుకుంటా. అట్లా ఇరగదీశాడు. ఆడపిల్లలకు కూడా అందరికీ ఇలాంటి అన్యాయాలు చేసేవాళ్ళు అందరినీ చంపేశాడు కదా, మంచి పని చేశాడు అనుకున్నా నేను. సినిమా చాలా బాగుంది బ్రదర్. అందులో మంచి మెసేజ్ ఏంటంటే ఒక డైలాగ్తో చెప్పేశాడు ఆయన, శివ నిర్వాణ. ఆడపిల్లల్ని పెంచడం అంటే వాళ్ళలో భయం పెంచడం కాదు, వాళ్ళ లోపల ఉన్న ధైర్యంగా ఏదైనా సరే లోపల ఉన్నది బయటికి చెప్పడం అనేది సినిమాలో ఆయన చెప్పిన మెసేజ్. చాలా బాగుంది సినిమా అయితే. మంచి ఎమోషనల్ మూవీ, క్లైమాక్స్ అందరూ కంటతడి పెట్టే మూవీ ఇదైతే. రవితేజ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా పాప పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ బ్రదర్. అంత చిన్న పాప అంత బాగా యాక్ట్ చేసిందంటే ఆ పాపకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది అయితే పక్క. రవితేజ కానీ, వైఫ్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారు కానీ అందరూ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు.
నేను లెగిసి డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ జనాల్లో ఉండిపోయి రాలేపోయా. చాలా మంది సీట్లో ఉన్న వాళ్ళు అందరూ డ్యాన్స్లు వేసారు. ఇది థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది ఆ సాంగ్ అయితే. ఈ సినిమాకి అదే కరెక్ట్. ఎందుకంటే సినిమా ఇదేదో క్లైమాక్స్లో విలన్ని చంపడం దాని మీద వెళ్ళా శివ. ఒక ఆడపిల్లని ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడు, ప్రేమించిన తండ్రి ఆడపిల్లకి అలా జరిగితే ఏం చేస్తాడు సినిమాలో అనేది ఆ ఎమోషన్ చాలా బాగా చూపించాడు సినిమా. సో క్లైమాక్స్ విలన్ని చంపేసిన తర్వాత 10 నిమిషాలు జనాన్ని సీట్ల నుంచి లెగవనివ్వకుండా ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి కూర్చోబెట్టాడంటే అక్కడే సక్సెస్ సినిమా. చాలా చాలా బాగున్నాయి. యాలో ఏముంది గుండెల్లో యాలో ఆ సాంగ్ చాలా బాగుంది. చాలా మిడిల్ క్లాస్ అంటే బాండింగ్ ఎలా ఉంటుంది అది ఉంది. తర్వాత మల్లెపూల పల్లకి అసలు థియేటర్లో ప్రతి ఒక్కరిలో ఆ భక్తి తీసుకొచ్చారు. అయ్యప్ప లేచి నమస్కారం పెట్టాలి అన్నంత భక్తి చూపించారండి రవితేజ గారిలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే కోణం కనిపించింది. మిగతా సినిమాలలో విక్రమార్కుడు, భద్ర, అమ్మనాన్న తమిళమ్మాయి అవన్నీ ఎంత బాగున్నాయో అంతకు డబల్ ఉందండి. ఎక్స్పెరిమెంట్ ఫలించిందంటారా? చాలా చాలా బాగుందండి. సినిమా చాలా హిట్ అండి. అంటే చూడాలి ఇంకా ఇది ఇలాంటి మూవీస్ కొంచెం ఇలాంటి మూవీస్ ఇప్పుడున్నటువంటి ప్రతి ఉమెన్, ప్రతి పాప, ఫాదర్ అండ్ డాటర్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్స్ని మనం లేడీస్ని ఎలా చూడాలి, ఎలా పెంచాలన్నది రవితేజ గారే చూపించాలండి. అంటే అంత ఆయన తప్ప ఇంకెవరు ఇంత అద్భుతంగా చేయలేదు. అంత బాగుంది. చాలా నచ్చిందండి. అందరు రావాలి, ప్రతి ఫ్యామిలీ వచ్చి మూవీ చూడాలి సార్. ఇరుముడి సినిమా మాత్రం చెప్పాలంటే మాటలు రావట్లేదు. రవితేజ గారి కంబ్యాక్ అని చెప్పాలి. అసలు సినిమా ఏమి యాక్టింగ్ అబ్బా, నిజంగా అసలు ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్తారన్న. అసలు ఆ సాంగ్స్, మల్లెపూల పల్లకి అనే సాంగ్స్ కానీ అసలు నిజంగా బీజిఎం ప్రతి ఒక్కరు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. అసలు ఆ సీన్స్, అసలు క్లైమాక్స్ మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. ఆ క్లైమాక్స్ చెప్పొద్దు. అసలు నిజంగా ఒక డాటర్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అసలు నిజంగా అసలు యాక్టింగ్ అసలు నిజంగా మాలలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి చూపించారు. మాలలో ఉన్నప్పుడు వాడిని కొట్టడం కానీ ఏం చేయడం కానీ చూపించారు. నిజంగా ఒక దేవుడు భక్తి అనేది ఎలా ఉంటుందో చూపించారు. నిజంగా ప్రతి ఒక్కరు భక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. నిజంగా యాడ్సప్ సార్, నిజంగా మీ కంబ్యాక్ వచ్చింది. అజయ్ గారు మీ యాక్టింగ్ కి, మీ స్టైల్ కి నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్. క్లైమాక్స్ మాత్రం చూస్తే మాత్రం అయితే బయటికి వెళ్తేప్పుడు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ వస్తారు ఈ సినిమా చూస్తే. యాడ్సప్ సార్, చాలా బాగుంది సినిమా. అన్న ఏందన్న ఈ సినిమా ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ లేదు, బండరాయి లాంటి నా మనసును కూడా కరిగించేసాడు రవితేజ అన్న. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి, లేడీస్ కి బాగా కనెక్ట్ అవుద్ది. ఒక తండ్రి కూతురు కోసం పడే ఆ కష్టం, ఆ ఎమోషన్స్ అని బాగా చూపించాడు. ఇంటర్వ్యూల తర్వాత నేనే ఎడ్ చేశాను 2-3 సీన్లకి. సో ప్రతి ఆడియన్స్ అయితే కంటతడి పెట్టుకుంటారు. 5-6 ఫ్లాపులు వచ్చినాయి రవితేజానికి ఒప్పుకుంటా, కానీ ఈ సినిమాతో మాత్రం మంచి హిట్ కొట్టాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంది. సో నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేకుండా థియేటర్లోనే అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు మన రవితేజాన. ఒక మంచి హిట్ పడింది. లేడీస్ కి మెసేజ్ ఇవ్వడం జరిగింది, అది ఎలా అనిపించింది? కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. ఆడపిల్ల ఎంత ధైర్యంగా బతకాలని చూపించాడు. సో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి, లేడీస్ కి, పిల్లలకి బాగా కనెక్ట్ అయ్యింది. ఒక మంచి బ్లాక్ బస్టర్. సో ఆటో డ్రైవర్, నువ్వు కూడా ఆటో డ్రైవర్ అంటావు ప్రతిసారి. మన పక్కింట్లో ఉండి ఒక అన్నయ్య, బాబాయ్ లాంటి క్యారెక్టర్ చేశాడు. సో మల్లెపూల పల్లకి అయితే జనాలంతా కూడా పూలు చల్లుతున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ రేపటి నుంచి అయితే థియేటర్ దేవాలయాలు అయిపోతాంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజానంద్ ఎవరో ఎక్కేశారు, తొక్కేశారని మొన్న ఎవడో కూశాడు. నేను అడిగి చెప్తున్నా, స్టోరీలో దమ్ముంటే ఎవడో సినిమా నాపాల్సిన అవసరం లేదు. జనాలే, ప్రేక్షకులే సినిమాని హిట్ చేస్తారు. ఈ సినిమాతో రవితేజ నిరూపించాడు. నాకు సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయినాము అన్నట్టు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా ఎమోషనల్గా అమ్మాయిలకు ఒక కంటెంట్ చెప్పే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంది సినిమా. బాండింగ్ మా ఫాదర్, నా బాండింగ్ ఎలా ఉన్నదో చాలా ఎమోషనల్గా అనిపించింది. చాలా బాగుంది ఎమోషనల్. కానీ ఇరుముట్టి కట్ సాంగ్ చాలా బాగుంది. అసలు చాలా ఎమోషనల్, దట్టు ఎంజాయ్ చేసే మూవీ, బాగా ఫ్యామిలీ మూవీ అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్యప్ప, హరహర పుత్రుడే శరణమయ్యప్ప, అలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాను. సినిమా మాత్రం చాలా బాగుంది. తండ్రి
కూతురు, ఒక ఫ్యామిలీ కథ అనమాట ఇది. కానీ మందు తాగుతా ఉంటే మందు తాగుతానంతా స్టార్టింగ్ నుండి మందు మానాలి అని ఆ ఫ్యామిలీ వాళ్ళు బాధ. ప్రతి ఇంట్లో తాగుతారు కానీ ఆ మందు మానాలని ఆ పాప అనమాట, నాన్న నువ్వు మందు తాకనా అంటే మామూలుగా లేదనమాట. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ సీన్ మాత్రం ఎందుకంటే మందు తాగి డబ్బులన్నీ అవగొట్టేస్తుంటే పెళ్ళిళ్ళు చేయాలా, పిల్లలకి ఇచ్చేయాలా, పియోగులు చేయాలా అని ఆడపిల్లల్ని పియో చేయాలి కాబట్టి మా జాబులకి ఇవ్వాలని ఆ కాంట్రాక్ట్. కానీ చాలా బాగుంది. కానీ అక్కడి నుండి ఏంటంటే మందు మానేస్తున్నామా ఒట్టే చెప్పి మందు మానేస్తాడు, మాలేసిన తర్వాత ఆ పూజలు మాత్రం మామూలుగా లేవు. ఆ పూజలు అంటే ఒక రవితేజ సారే చేయాలి కానీ అలా చేసినాడు పూజలు. దాంట్లోన మళ్ళీ కట్ట శబరిమల నీ మల్లుంగుంటే శబరిమలే స్వామియే అయ్యప్పో స్వామియే. ఆ యాస్టరయ్య డాన్స్ చేసినప్పుడు థియేటర్లో అందరూ లేచి డాన్స్ చేస్తారు. కానీ మామూలుగా లేదు, అందరూ డాన్స్ చేస్తారు. క్లాస్ కొబ్బరికాయలు అయితే థియేటర్లో కొడేస్తున్నారు, థియేటర్లో కొబ్బరికాయలు కొడతారు. పాప మళ్ళీ క్లీన్ చేసుకుని ఇదే థియేటర్లో కొబ్బరికాయలు పువ్వులు మాత్రం మామూలుగా ఆ దేవుడిని మాత్రం మనం కొండకెళ్ళి చూడలేం. కానీ ఇక్కడికి వచ్చిన దేవుడిని చూడండి, చాలా బాగుంది. కానీ ఒక డైలా వెనకవులో ఉన్నారు లేరనుకుని నేనున్న నా కూతురు కనిసి అక్కడ మాత్రం ఆ డైలా మాత్రం చాలా బాగుంటది. ఆడపిల్లల తండ్రి నేనున్న నా గుడి పేగులు చేస్తాను అంటాడు. డైలా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బాగుంది, అందరూ చూడాలన్నమాట. చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప, హర పుత్రుడే శరణమయ్యప్ప. నాకు కళ్ళు తెరిపించావయ్యా. నేను కూడా ఈ దేవుడు అంటే తెలియదు, నాకు కూడా కళ్ళు తెరిపించాడు. అన్ని క్లారిటీస్ లో వాళ్ళు బాగా తీశారు. అన్నిటికీ 5 out of 5 ఇవ్వచ్చు. ఎమోషనల్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని, కానీ లాస్ట్ లో మాత్రం అందరు ఏడ్చుకుంటూ వెళ్ళారు బయటికి. చాలా అంటే చాలా తీశారు మూవీని, చాలా బాగా తీశారు. బయట అవును, ఆ మెసేజ్ అందరికీ ఇవ్వాలనిపించింది. ఐ ఫీల్ లైక్ అందరూ మూవీకి వెళ్ళాలనుకుంటా. అన్ని ఏజ్ గ్రూప్స్ నుంచి అందరూ మూవీకి వెళ్ళి అందరూ చూడాలి. మూవీ చాలా బాగుంది. మా డాడీని మూవీ చూడమని చెప్తాను ఫస్ట్. మా డాడీని ఫస్ట్ మూవీ చూడమని చెప్తా, బికాస్ అందరూ చూడాలి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీ నుంచి, చాలా బాగుంది. భక్తి సినిమా అని అనలేము, రెండిట్లో బాగా తీశారు వాళ్ళు. ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే ఎలా ఉండాలి, అసలు ఎంత ఫ్రీడమ్ ఇస్తే ఒక అమ్మాయికి బెటర్ అని చెప్పి చాలా బాగా ఇచ్చారు మూవీ రివ్యూ. చాలా బాగా చేశారు. రెండు బాగున్నాయి, రెండు చాలా బాగున్నాయి. ఐ ఫీల్ లైక్ రెండు పర్స్పెక్టివ్స్ లో చాలా బాగా చేశారు వాళ్ళు. బాగుంది, ఓవరాల్ అయితే బాగుంది. బట్ దేర్ నో స్పెసిఫిక్ పార్ట్, బట్ చాలా బాగుంది మూవీ మాత్రం. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఉంది. అండ్ హియర్స్ మై ఫేవరెట్ హీరో, సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే వచ్చేయాలి. సో అందుకనే చాలా బాగుంది. ఇప్పుడు ఉంది కదా మాస్ ఉంది, చాలా బాగా అనిపించాయి. ప్రతి ఒక్కటి కూడా బాగా అనిపించాయి అంతే. లైక్ ఉన్న పాటలన్నీ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి డివోషనల్, అలానే ఎమోషనల్. అండ్ అలానే ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఎలా ఉండాలి, ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఎలా చెప్పాలి, ఏదైనా జరిగినా చెప్పాలి. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం లైక్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, చాలా బాగుంది. అలానే ఉండాలి చెప్పాలి అంటే. లైక్ మీరు మూవీ చూస్తేనే ఆ మెసేజ్ గురించి అర్థమవుతుంది కదా. సో ఆయనే విలన్ అని లాస్ట్ వరకు తెలియదు మనకి, బట్ చాలా బాగా అనిపించింది. అదే ఫాదర్ డాటర్ ది వీళ్ళ ఉంటాయి కదా అవన్నీ. ఫైట్ సీన్ ఉంటుంది మూవీలో, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. అంటే ఫాదర్ కి తెలిసాక చాలా బాగుంది. అక్కడి నుంచి ఎలివేషన్ సూపర్ ఇచ్చాడు. అసలు చెప్పాలంటే ఇది టాలీవుడ్ లో రవితేజ కంబ్యాక్. అదే టాలీవుడ్ లో అయితే ఇది రవితేజ కంబ్యాక్. ఈ మూవీ చాలా బాగా తీశారు. మల్లెపూల పల్లకి ఏమనుకున్నారో కానీ నాకైతే నచ్చింది. తర్వాత డీజే వర్జన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది మల్లెపూల పల్లకి. ఐ ఫీల్ లైక్ వాళ్ళు చెప్పినంత అయితే వాళ్ళు అన్ని కవర్ చేశారు. మూవీ కూడా చాలా బాగుంది. అసలు ఆ ఎమోషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లాట్ కూడా చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ మూవీ. చాలా బాగుంది. ఏమనుకుంటారు, బాగుంది. అవునవును. ఇరుముడి గురించి చెప్పాలంటే నేను చెప్పను కానీ స్టెప్ వేస్తా.
అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అంతే భక్తి. రవితేజ గారు బాండింగ్ ఎలా అనిపించింది పాపతో? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. ఒకవేళ మీకు కనుక అవకాశం వస్తుంది రవితేజ గారితో ఎలాంటి సినిమా చేస్తారు? అది మాత్రం పక్క మాత్రం వేరే లెవెల్. ఒక ధమాకా, ఒక ట్రాక్ కన్నా దానికి మించే ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్. అసలు మామూలు లేదు అసలు సినిమా. ఇది రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తుంది అనేసి చెప్పేస్తున్నాయి. రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రవితేజ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు మామూలు లెవెల్ అయితే కాదు అసలు రవితేజ యాక్టింగ్ అయితే. ఇండస్ట్రీకి ఎంత మంది హీరోలు వస్తుంటారో పోతారు, రవితేజ గారు లోకల్. సినిమా ఏంటంటే చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లారండి, చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకైతే మాత్రం. కాకపోతే రవితేజని ఎక్స్పెక్ట్ చేసే రొట్ట కామెడీ, రొట్ట మాస్ అయితే ఉండదు సినిమాలో. కొంచెం డిఫరెంట్ గా, కొంచెం వెరైటీగానే అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా కొత్తగా, చాలా అనువుగా అనిపిస్తుంది ఈ సినిమాలో కూడా. ఫాదర్ గా ఆయన ఒదుకుపోవడమే చెప్పాలి. కూతురుగా ఆవిడ పిల్ల యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది, క్యూట్ గా. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది అన్న సినిమా. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా రాసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకైతే మాత్రం. ఆయన ఫైట్స్ అన్న సరదాగానే వెళ్తుంటది, నేచురల్ గా వెళ్తుంటది. ఇంకా క్లైమాక్స్ అరగంట 40 నిమిషాలు ఫ్రీ క్లైమాక్స్ అయితే ట్విస్టులు కానీ నిజంగా ఆ ట్విస్టులకు నిజంగా మబ్బిడిపోతే ఒక 5 నిమిషాలు షాక్ లో ఉంటారు. అంత ట్విస్టులు అయితే హెవీగా అనిపించినాయి. ఎమోషన్ ఉంటుంది అన్న, నిజంగా చెప్తున్నాను. కంటతడి పెట్టగానే ఎవడో ఉన్నాడు. అటు మాసావని ఇటు క్లాస్ నిజంగా థియేటర్ కంటతడి పెట్టేశారు లాస్ట్ 20 నిమిషాలు కూడా. సో ఎమోషనల్ గా ఆయన ఇట్టు కొట్టాడని చెప్పుకొచ్చాను. ఎందుకంటే మాస్ ఆడియన్స్ కొద్దిగా ఎక్కకపోవచ్చేమో కానీ క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీస్ కి అయితే మాత్రం పక్కాగా ఎక్కే సీన్స్ చాలా బాగా అనిపిస్తుంది సినిమా. శివ నిర్మాణం గారు ఇంకా బెటర్ గా రాసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. జస్ట్ అంతా ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. బట్ ఇలా ఉంటే సరిపోతే రవితేజ గారికి గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అంతే. ఓకే, ఓవరాల్ నాకైతే బోర్ కొట్టలేదు. అన్నకైతే హిట్ దొరికింది, హిట్ పడినట్టు. థ్యాంక్ యూ. ఎమోషనల్ రోల్ కేస్ట్ గా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్. ఒక అంటే ఎమోషన్ ఎంత వరకు వర్కౌట్ అయింది? ఐ మీన్ ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతూ ఏడుస్తూనే వస్తారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. ఏ పాట బాగా నచ్చింది? ఐ మీన్ చెప్పాను కదా, ఇది మెయిన్ పార్ట్ మీకు ఇరుముడి అనేది ఫాదర్ అండ్ డాటర్. తర్వాత ఆ బాండ్ లోనే అందరికి నచ్చుతుంది. తర్వాత ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారో వాళ్ళకైతే ఐ మీన్ గత ఫ్యూ ఇయర్స్ ఎవరైతే మాలేస్తుంటారో వాళ్ళకనేది అయ్యప్ప మాలకు ఒక భక్తునికి వాళ్ళకు కూడా ఇరుముడిగా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ చెప్పినట్టు ఈ ఆస్పెక్ట్ అయితే మటుకు టైటిల్ కి పర్ఫెక్ట్ గా యాస్పెక్ట్ గా క్రాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా చూసారండి. సూపర్ అయితే బాగుంది. హీరోయిన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఐ మీన్ హీరోయిన్ అనేది దీంట్లో మీకు కొంచెం లిటిల్ బిట్ క్యారెక్టరే, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగానే హ్యాండిల్ చేసింది. తను కనిపించే 3-4 సీన్స్ అయినా కానీ యాక్టింగ్ తో బాగా చేస్తుంది. పాప ఎలా అనిపించింది? పాప వాళ్ళు చెప్పినట్టు, మూవీ టీం చెప్పినట్టు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసింది. పాప చూసినప్పుడు ఎవరైతే మన చెల్లో, ఎవరైతే మనకు అన్న ఉంటాడో వాళ్ళకి చెల్లెగా, తర్వాత ఎవరైతే తమ్ముడు ఉంటారో వాళ్ళకి అక్కలా, ఎవరైతే మీన్ ఫాదర్ ఉంటారో వాళ్ళకు డాటర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఐ మీన్ మనకు ఇంట్లో ఉన్న విధంగానే పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి పర్ఫెక్ట్ గా ఉందండి. పర్ఫెక్ట్ యాక్ట్ తనైతే మటుకు సూపర్ గా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఇరుముడి చూసి రావడం జరిగింది. అంటే బయటకు వచ్చేటప్పుడు చాలా జెన్యూన్ సినిమా చూసి బయటకు వచ్చాను. ఒక గుడ్ ఫీల్ తో బయటకు వచ్చి రావడం జరిగింది. ఒక మాటలు అంటే బ్లాక్ బస్టర్ తోటి రవితేజ గారు బ్యాక్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ కొత్తగా చెప్పేది ఏంది, రవితేజ గారు యాక్టింగ్ ఈ రోజు కాదు, ఆయన పుట్టింది ఇప్పటి నుంచో చేస్తున్నాడు. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పాప యాక్టింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు సినిమాకి చాలా హైలైట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా టిల్ డేట్ January 2 ఈ రోజు దాకా నేను చూసిన సినిమాల్లో ఇదే నెంబర్ 1 అని చెప్పొచ్చు. సాయి కుమార్ యాక్టింగ్ బాగుంది. సాయి కుమార్ ఒక ఆడపిల్లని ఒక భయంతో పెంచుతాడు. అదే కదా సాయి కుమార్ స్టోరీ చుట్టూ సాయి కుమార్ కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఒక ఆడపిల్లని ఒక భయంతో పెంచే సాయి కుమార్ కి ఇది కాదు, ధైర్యంతో పెంచాలని చెప్పడమే సినిమా. హైలైట్, బీజిఎం హైలైట్ కనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ వచ్చి హైలైట్ కనిపించింది, అయ్యప్ప సాంగ్, ఇరుముడి కట్టు సాంగ్. చాలా విజిల్స్ వేస్తారు సాంగ్స్ కి. 100% హిట్ కాదు, ఇది అంతకు మించి ఉంటుంది. బ్లాక్ బస్టర్ తోటి ఎండ్ అవుతుంది అనిపిస్తుంది.